మా ఈ థ్యాంక్స్ మీటింగ్ విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఐ డిసైడెడ్ టు టాక్ ఫ్రమ్ మై హార్ట్ అండి. నేను బిగ్ బాస్ గెలిచిన తర్వాత నాకు ప్రపంచం అంతా ఎంతోమంది ర్యాలీస్ చేశారు, ఎంతోమంది ఓట్లు వేశారు, చాలామంది నా కోసం రాత్రి పగలు కష్టపడ్డారు. తర్వాత అదే ఊపులో నేను చాలామంది డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఒక మంచి విజయం సాధించాను, ఈ టైంలో నాకు ఒక మంచి సినిమా పడితే లైఫ్ లాంగ్ సెటిల్ అయిపోతాను అని చెప్పి చాలామంది దగ్గరికి వెళ్ళడం జరిగింది. బట్ అందరూ ఇస్తాను అన్నారు కానీ ఎవరు ఇవ్వలేరు. బట్ దిస్ మ్యాన్ హూ సిట్టింగ్ ఫ్రంట్ ఆఫ్ మీ, మంచు విష్ణు గారు, హీ గేవ్ మీ అ వండర్ఫుల్ ఫిలిం. నాకు మంచు విష్ణు గారితో పెద్ద పరిచయం కూడా లేదు. అండ్ మహా అయితే నేను మూవీ ఆర్టిస్ట్ ఎలక్షన్స్లో ఒక ఓటు వేశాను. నేను ఓటు వేసిన విషయం కూడా తెలిసి ఉండదు. బట్ వితౌట్ ఎనీ రిలేషన్ ఒక తెలుగువాడకి నన్ను పిలిచి ఒక అద్భుతమైన రోల్ ఇచ్చినందుకు విష్ణు గారు మీకు జీవితాంతం రుణపడి ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోహన్ బాబు గారి గురించి చెప్పాలంటే, సార్ మీ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాం సార్. షూటింగ్లో ఒక ఆర్టిస్ట్ డిసిప్లిన్గా ఎలా ఉండాలి, మీలాంటి వాళ్ళు ఈ జనరేషన్కి చాలా అవసరం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ వెరీ స్పోర్టివ్ విత్ అస్. అండ్ ఈ సినిమా గురించి ఇంకా చాలా విషయాలు చెప్పాలనుకున్నాను యాక్చువల్గా. అండ్ చాలామంది ఈ సినిమా చూడకుండా రివ్యూలు రాస్తున్నారు. వాళ్ళందరికీ ఒక చిన్న మనవి ఏంటంటే, సినిమా చూడండి, శివుణ్ణి తలుచుకుంటే సినిమా చూడండి. డెఫినెట్గా మీకు నచ్చని అంశం అంటూ ఉండదు. ఎందుకంటే ఈ సినిమాలో మా తిన్నడికి భక్తి ఎలా మొదలైందో, ఆ భక్తి మొదలక ముందు రక్తి కూడా అలా ఉండదు. ఉప్పు కారం తింటున్న మనిషి కాబట్టి ఆ మాత్రం ఉండాలి. సో ఎప్పుడైతే ఒక బోయ కుటుంబంలో జన్మించి తర్వాత నాస్తికుడిగా ఉండి తర్వాత శివుడికి వీరభక్తుడిగా ఎలాగా మారాడో ఈ కథ, అది మిగతావన్నీ ఫిక్షనల్ క్యారెక్టర్సే. బట్ ఈ కథని ఇంత అద్భుతంగా చిత్రీకరించిన మా ముఖేష్ కుమార్ సింగ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇట్స్ అ వండర్ఫుల్ ఫిలిం. అలాగే ఈ సినిమాలో నాతో పాటు యాక్ట్ చేసిన ప్రతి తోటి కళాకారులు చాలా కష్టపడి చేశారు. అండ్ వాళ్ళందరికీ ఇట్స్ అ బిగ్ రిజల్ట్.